హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిలిం క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఫినాలే వీక్ అప్డేట్స్ ఏంటో చూసేద్దాం రండి. పడిన చోటే తొడకొట్టిన డెమాన్ 7.4 ఫీట్. ఏంటి స్వామి ఇది? రికార్డ్ అంటే ఇదే. బిగ్ బాస్ సీజన్ 9 లో ప్రస్తుతం ఫినాలే వీక్ జరుగుతుంది. ఇందులో భాగంగా వన్స్ మోర్ వన్ లాస్ట్ టైం అంటూ ఈ సీజన్ లో హిట్ అయిన టాస్కులను మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన టాస్కుల్లో డిమానే ఎక్కువ గెలిచాడు. ఆ తర్వాతి స్థానాల్లో కళ్యాణ్, తనుజ నిలిచారు. ఇక టాస్కులు గెలిచినందుకు హౌస్ మేట్స్ కి ట్రీట్ ఇస్తూ ప్లేయర్ ఆఫ్ ది డేగా నిలిచిన వారికి ఇంటి నుంచి మెసేజ్లు ప్లే చేస్తున్నారు. మరి లేటెస్ట్ ఎపిసోడ్ లో ఏ టాస్క్ పెట్టారు, ఎవరు గెలిచారో, ప్లేయర్ ఆఫ్ ది డేగా ఎవరు నిలిచారో చూద్దాం. ఈ టాస్క్ గుర్తుంది కదా? ఈసారైనా అర్థం చేసుకొని సరిగా ఆడతారా, లేదంటే తెలివితేటలు ప్రదర్శిస్తారా అంటూ సేవ్ ఇట్ టు విన్ ఇట్ అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ లో ఏ జంట అయితే నీడిల్ మాస్క్ కి బలూన్ తగలకుండా ఉంచుతారో వాళ్ళే విన్నర్. గతంలో ఈ టాస్క్ లో రీతు అతి తెలివి చూపించి ఫౌల్ ఆడింది. తనుజ, శ్రీజ కూడా రీతు ప్లాన్ నే ఫాలో అయ్యి టాస్క్ ఓడిపోయారు. ఇప్పుడు అదే టాస్క్ మళ్ళీ పెట్టారు బిగ్ బాస్. అయితే ఈ టాస్క్ కి సంచాలక్ ఎవరు అని హౌస్ మేట్స్ డిస్కషన్ స్టార్ట్ చేశారు. ఈ రోజు నేను ఆడుతాను, నాకు ఓట్ అపీల్ కూడా రాలేదు, పైగా ఈ రోజు మెసేజ్ కూడా వస్తుంది. ఇప్పుడు నన్ను పక్కన కూర్చోబెడితే రేపన్న రోజు ఏదైనా వస్తే నేను కూర్చోను అని రిక్వెస్ట్ చేశాడు డిమాండ్. కానీ ఇప్పటికే 2 స్టార్స్ వచ్చాయి అంటూ అందరూ కలిసి డిమాండ్ ని సంచాలక్ చేశారు. ఇక టాస్క్ లో తనూజ, కళ్యాణ్ టీం విన్ అని ప్రకటించాడు డిమాండ్. ఈ టాస్క్ లో విన్ అయిన కళ్యాణ్, తనుజలకు స్టార్స్ ఇచ్చారు. అలాగే టాస్క్ గెలిచినందుకు చికెన్ వింగ్స్ ట్వీట్ గా పంపాడు బిగ్ బాస్. కాసేపటి తర్వాత ప్లేయర్ ఆఫ్ ది డే ఎవరు అని బిగ్ బాస్ అడగ్గా డిమాన్ అంటూ చెప్పారు హౌస్ మేట్స్. ఈ సందర్భంగా డిమాన్ కి తన అన్నయ్య నుంచి వీడియో మెసేజ్ పంపారు. అది చూసి డిమాన్ ఎమోషనల్ అయ్యాడు. నాకు బిగ్ బాస్ వదిలి వెళ్ళాలని లేదు, వేరే వాళ్ళు బ్యాడ్ అవుతారేమో అని ఇన్నాళ్ళు గట్టిగా మాట్లాడకపోవడం ఒక్కటే రిగ్రెట్ గా ఉంది అంటూ చెప్పాడు డిమాన్. పడిన చోటే తొడగొట్టిన డెమాన్ 7.4 ఫీట్. ఏంటి స్వామి? రికార్డ్ అంటే ఇది. బిగ్ బాస్ సీజన్ 9 ఫినాలే వీక్ లో డెమాన్ పవన్ దుమారం కొనసాగుతుంది. ఇప్పటి వరకు జరిగిన టాస్కుల్లో డెమాన్ డామినేషన్ దెబ్బకి హౌస్ మేట్స్ అల్లాడిపోతున్నారు. అసలు ఇన్నాళ్ళు డెమాన్ కి కలిసి రాక మిగిలిన హౌస్ మేట్స్ సహకరించక ఓడిపోయాడు. కానీ అసలు టాస్కుల్లో డిమాండ్ ని కొట్టేవాడు లేడంటే ఆడియన్స్ తెగ పొగిడేస్తున్నారు. ఇక లేటెస్ట్ ఎపిసోడ్ లో కూడా డిమాండ్ అదే రిపీట్ చేశాడు. ఏ టాస్క్ లో అయితే గతంలో ఓడిపోయాడో, నవ్వుల పాలయ్యాడో, అదే టాస్క్ లో గెలిచి అందరి నోళ్లు మూయించాడు డిమాండ్. బిగ్ బాస్ విన్నర్ ఎవరు అని అడిగితే ఆడియన్స్ చాలా మంది నోటి నుంచి వచ్చే మాటలు రెండే రెండు. ఒకటి కళ్యాణ్, రెండు తనుజ. అయితే ఈ ఇద్దరు ఆటలో తోపులా అంటే కాదు, కానీ పవర్ఫుల్ ఓట్ బ్యాంక్ ఉంది. అలానే తమకంటూ ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్నారు. ముఖ్యంగా కామనర్ గా హౌస్ లోకి అడుగుపెట్టి మొదటి 3 వారాల పాటు గేమ్ లో డీలా పడినా కూడా తర్వాత పడిలేచిన కెరటంలా ముందుకొచ్చాడు కళ్యాణ్. దీంతో కామనర్ ని గెలిపించాలనుకునే వారికి కళ్యాణ్ బెస్ట్ చాయిస్ అయిపోయాడు. అయితే టాప్ 5 లో ఉన్న మరో కామనర్ డిమాండ్ పవన్ విషయంలో ఆడియన్స్ కి ఎలాంటి కంప్లైంట్స్ లేవు. టాస్క్ల విషయంలో డిమాండ్ తోపు, ఈ విషయం అందరూ ఒప్పుకోవాల్సిందే. అయితే రీతు చౌదరితోనే హౌస్ లో ఎక్కువగా ఉండటంతో డిమాండ్ విన్నర్ మెటీరియల్ అన్న సంగతి తనతో పాటు ఆడియన్స్ కూడా మర్చిపోయారు. కానీ ఎప్పుడైతే రీతు ఎలిమినేట్ అయిందో అప్పటి నుంచి డిమాండ్ కి తిరుగులేదు. టాస్కుల్లో అయితే డిమాండ్ దుమారానికి హౌస్ మేట్స్ తడిగుడ్డ వేసుకొని తొంగునే పరిస్థితి వచ్చేసింది. అలానే ఇమ్ముతో కలిసి హౌస్ లో డిమాండ్ ఈ 2 వారాలు నవ్వించిన తీరు చూసి ఆడియన్స్ కూడా సర్ప్రైజ్ అవుతున్నారు. అసలు నీలో ఇంత హ్యూమర్ ఉందని అనుకోలేదు బ్రదరు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక తాజాగా జరిగిన ఎపిసోడ్ లో డిమాండ్ ఆడిన తీరు చూస్తే ఆడియన్స్ కూడా ఏం ఆడాడ్రా